ఈ ఎన్నికలు వైసీపీకి సంబంధించిన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఈ తీర్పు ఇవ్వటం అనేది నిజంగా అసలు ఎవ్వరు ఊహించని తీర్పు అండి ఇది. ప్రజలు ఒక పార్టీని అధికారంలో కొనసాగించాలి అనుకుంటే ఒక రకమైన ఎన్నిక జరుగుద్ది. హ్మ్. ఒక పార్టీని అధికారంలోంచి దించాలి అనుకుంటే ఒక రకమైన ఎన్నిక జరుగుద్ది. ఒక పార్టీని శిక్షించాలి అనుకున్నప్పుడు ఇచ్చే తీర్పిది. హ్మ్. మనం చరిత్రలో గత 30 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో 2 సందర్భాల్లో ఇటువంటి తీర్పులు మనం గతంలో చూసున్నాం. మన రాష్ట్రంలోనే. హ్మ్. 1989లో ఎన్టీ రామారావు గారిని దించాలి అనుకున్న కాంగ్రెస్ పార్టీ 1983, 85 రెండు ఎన్నికల్లో ఓటమి తర్వాత 1984లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి సానుభూతి భవనాలే పనిచేయక ఎన్టీ రామారావు గారికే ఇక్కడ అధిక సంఖ్యలో సీట్లు దక్కి ఆయన పార్లమెంట్‌లో కూడా ప్రతిపక్ష బాధ్యత వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకొని 1989 నాటికి కులం అనే కార్డుని తీసుకురావడం జరిగింది. అంటే రామారావు గారిని ఓడించాలి అనంటే ఆయన కులాన్ని టార్గెట్ చేయాలి అని చెప్పని విజయవాడలో దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా ఈ 2 వర్గాల మధ్య ఉన్న ఘర్షణని ప్రాతిపదికగా రాజకీయాన్ని మలుచుకొని ఈలోగా రంగా గారి హత్య జరగటం. దాని నేపథ్యంలో సక్సెస్‌ఫుల్‌గా ఎన్టీ రామారావు గారిని ఆ పదవీచ్యుతుడిని చేయగలిగారు. ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. వాళ్ళ ఆకాంక్ష నెరవేరింది. కానీ 5 సంవత్సరాల కాలం వాళ్ళకి అధికారం దక్కితే మళ్ళీ ఏ అంశం ప్రాతిపదికగా 1983లో కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగు ప్రజలు తెలుగుదేశాన్ని ఓన్ చేసుకున్నారో మళ్ళీ అదే రిపీట్ అయింది. 5 సంవత్సరాల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారటం. మళ్ళీ హైదరాబాద్‌లో మత ఘర్షణలు, సృష్టించబడ్డ మత ఘర్షణలు. చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దింపి వేరే వారు ముఖ్యమంత్రి కావటం కోసం సృష్టించబడ్డ మత ఘర్షణలో ఎన్ని వందల మంది ఊచకోత జరిగింది మనకందరికీ తెలిసిన సంగతి. అయితే ఇక్కడ అది కాదండి. ఒక్క నిమిషం చెప్తా. హ్మ్. ఈ నేపథ్యంలో 1994లో ఎన్నికలు జరిగినాయి. ప్రజలు 5 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శిక్షించారు. హ్మ్. తెలుగుదేశం పార్టీతోటి మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్టులకు 35 సీట్లు వస్తే అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు పరిమితమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 30 స్థానాలు రావాలి. అది కూడా దక్కల. 30 స్థానం 294 మంది ఉన్న సభలో 26 స్థానాలకు పరిమితం అయిపోయింది కాంగ్రెస్. అది ప్రజలేసిన శిక్ష. ఓటమి కాదు. అట్లాగే ఇప్పుడు కూడా 2019 ఎన్నికలు జరిగిన తీరు ఒకసారి గుర్తు చేసుకోండి. హ్మ్. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే భాగంగా అంటే హైదరాబాదు షాడో నుంచి బయటకొచ్చి హైదరాబాదుతో సంబంధం లేని ఆంధ్ర ప్రాంతం సపరేట్‌గా ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఆ ప్రాంతానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ అవ్వాలి. అక్కడ అభివృద్ధి జరగాలి. అక్కడికి పెట్టుబడులను ఆకర్షించాలి. అక్కడ నుంచి వలసలు లేని ఉపాధి కల్పన జరగాలి. ఆ ప్రాంతానికి సంపద సృష్టి జరగాలి. ఈ ప్రాతిపదికగా పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారిలో ఏ వైఫల్యం లేదు. ఆయన రాజధాని నగర నిర్మాణాన్ని ప్రారంభించారు. పోలవరంతో సహా మిగిలిన ఇరిగేషన్ రంగం మీద 5 సంవత్సరాల టెన్యూర్‌లో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెట్టారు. సైమల్టేనియస్‌గా ఒక్కసారి కూడా ప్రజలకి పన్నుల భారం మోపలేదు. కరెంటు ఛార్జీ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పెంచలేదు. కరెంటు కోతలతో సతమతం అవుతున్న స్థాయి నుంచి మిగులు కరెంటు రాష్ట్రానికి పెంచారు. రూ. 200 ఉన్న పెన్షన్ రూ. 2,000 పెంచారు. ఉద్యోగులకి 43% ఫిట్‌మెంట్ ఇచ్చారు. టంచనగా 1వ తారీఖు జీతాలు అందాయి. ఒక్క 2018 నాటి నుంచే డీఏలు ఆగినాయి తప్ప అప్పటి వరకు క్రమం తప్పకుండా డీఏలంతా వచ్చినాయి. ఎస్సీ సప్లాన్‌ను సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తా గ్రామాల్లో రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా డెవలప్ చేశారు. హౌసింగు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శాంక్షన్ చేసిన ఇళ్లని సద్వినియోగం చేసుకుంటా లక్షలాదిగా సబ్సిడీల మీద ఇళ్ల నిర్మాణం జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో ఇవేవి చర్చనీయాంశం గాల. జగన్మోహన్ రెడ్డి గారు 1989లో కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహాన్ని అనుసరించిందో అదే వ్యూహాన్ని 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తిరిగి అదే కార్డు వాడారు ఆయన. కులం కార్డులు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఏ పని సంకల్పించినా తన కులం ప్రయోజనాల కోసమే. ఆయన నిర్మాణం చేస్తున్న రాజధాని తన కులస్తుల కోసమే అని 24 గంటలు కులం ప్రాతిపదికగానే రాజకీయాన్ని తిప్పారు. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని కుల నాయకుడిగా చూడాలి తప్ప రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా
పరిగణలోకి తీసుకోకూడదు అన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం సక్సెస్ అయింది. 2019 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి విజయం దక్కించారు. 1989, 2019లో రిపీట్ అయింది. మరి 1989 నుంచి 94 దాకా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయకూడదు కదా! కళ్ళ ముందు చరిత్ర కనిపిస్తుంది కదా! కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరింత తప్పులు చేస్తా ఎళ్ళింది. 151 స్థానాలతోటి అధికారం దక్కితే, ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఏం చేయాలి? రాజధాని లేని రాష్ట్రం, రాజధాని నిర్మాణం చేయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పురోగతిలో ఉన్నాయి. ఆ రంగం మీద కేటాయింపులు చేయి. 3 సార్లు సిఐఏ కన్వెన్షన్స్ ద్వారా పెట్టుబడులు ఛానలైజ్ చేస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు గ్రౌండింగ్‌గా ఉన్నాయి. ఇంకా కొన్ని పైప్ లైన్‌లో ఉన్నాయి. వాటిని నెలకొల్పడానికి ప్రభుత్వ పరంగా సహకరించు. ఇంకా పెట్టుబడులు ఆకర్షించు. యువతకు ఉపాధి కల్పించు. ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పని వాగ్దానం చేశావు. ఆ దిశగా చిత్తశుద్ధితో ఫైట్ చేయి. వస్తదో రాదో వాళ్ళు ఇస్తారో లేదో తర్వాత సంగతి. నీ మీద నెపం ఉండదు. నీవే ప్రయత్నం జరగాలిగా. కేంద్రాన్ని నిలదీయాలిగా. 22 మంది ఎంపీలు రాష్ట్రం నీకు అప్పజెప్తే ప్రజలు కనీసం ఒక 5 నిమిషాలన్న సభని స్తంభింపజేయాలిగా. ఏ స్థాయిలో పోరాట పటిమ ప్రదర్శించలేదనేది మనకందరికీ తెలిసిందే.